You're watching Simply with Spandu. Hi friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఎలా ఉన్నానో ఇవాళ మీ చేతే చెప్పిస్తా. పొద్దున్న లేవగానే యాక్చువల్లీ ఫస్ట్ నేను పేలేదాన్ని. ఇవాళ మా ఇంట్లో విచిత్రంగా వడలు పేలాయి. అవి ఎలా పేలాయంటే సీమ టపాకాయలు కూడా పనికిరావు అన్నమాట, అంత బ్రహ్మాండంగా పేలాయి. పాపం వాటికి మా కిచెన్ అంత అందంగా కనిపించినట్లేదు, అందుకే నీట్గా అందంగా ఆయిల్తో అలంకరించేసాయి. అలాగే కొంచెం ఆయిల్ నా బట్టల మీద కూడా పడిపోయి వాటిని నేను నవ్వుతూ తుల్లుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా క్లీన్ చేసుకుంటూ ఇలా ఉన్నానన్నమాట. అందుకే ఇవాళ వీడియో లేట్ అయింది. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆ వడలకు అంత కోపం ఎందుకు వచ్చిందంటారు? ఏమో మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకొకసారి ఆ వడల కోపం రాకుండా వాటిని అలా ప్రిపేర్ చేస్తానన్నమాట. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసుకోబోయే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఎంతో కొంత నేర్చుకున్నాం అనే ఫీలింగ్ మీకుంటే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఇదేంటి 3 రోజుల నుంచి ఇమ్యూనిటీ బూస్టరే చూపిస్తాను అనుకుంటున్నారు కదా? యాక్చువల్లీ నేను 2 రోజుల నుంచి చూపించింది ఏంటంటే మార్నింగ్ రొటీన్ ఇమ్యూనిటీ బూస్టర్, లంచ్ టైం ఇమ్యూనిటీ బూస్టర్. అవి ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఈ ఇమ్యూనిటీ బూస్టర్ నేను కంటిన్యూస్గా వీక్ అంతా ఎందుకు చేస్తున్నానంటే కరోనాను తింటూ చంపేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఓవర్ అయింది కదా ఆ విషయం, మరి అలా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇవాళ నేను చూపించబోయే ఇమ్యూనిటీ బూస్టర్ ఏంటంటే ఇవి రాజ్మా అంటారనమాట. వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు, కనిపిస్తున్నాయా? సో ఈ కిడ్నీ బీన్స్ ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి అన్నమాట ఇవి. దీంట్లో అన్ని రకాల మాంసకృతులు, విటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. వాటితో పాటుగా బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. డయాబెటిక్స్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసిన వాళ్ళు కూడా దీన్ని కంపల్సరీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ హెల్తీగా మెయింటైన్ అవ్వడానికి, ఇంకా ఓవ్యులేషన్ కరెక్ట్గా రావడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఎదిగే పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అనీమిషియా లాంటి వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది అనమాట. ఫ్యూచర్లో క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కూడా ఇది అరికట్టగలదు. సో ఇన్ని పోషకాలు ఉన్నాయన్నమాట. దీన్ని నేను చాట్ రూపంలో చేయబోతున్నాను అనమాట. దీన్ని మీరు రాజ్మా చాట్ అనొచ్చు, రాజ్మా గుగ్గులు అని కూడా అనొచ్చు అనమాట. సో దీంతో పాటుగా కాంబినేషన్గా నేను పుదీనా టీ చేస్తూ చూపించబోతున్నాను అనమాట. అంటే రాజ్మా కొంచెం హెవీగా ఉంటుంది, తినగానే తొందరగా అరగదనమాట. సో అందుకని నేను ఈ పుదీనా టీ కాంబినేషన్ చూపించబోతున్నాను. ఈ పుదీనా టీ వల్ల ఏంటంటే బద్ధకం అనేది వదిలిపోతుంది, చాలా యాక్టివ్గా ఉంటారు, ఇంకా తొందరగా అరుగుతుంది. దీంట్లో నేను అల్లం కూడా వేస్తాను కాబట్టి దీనివల్ల కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో 2 రెసిపీస్ చూసేద్దామా మరి? రాజ్మా గుగ్గుళ్ళకు గాను నేను రాజ్మాని పొద్దున్నే నానబెట్టేశాను, లేవగానే నానబెట్టేశాను అనమాట. సో ఇవి సాయంత్రం 4 గంటలకి ఇలా అయిపోయాయి. వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్కి పెద్దగా కొలితేం లేదనుకోండి, ఎందుకంటే ఈ వాటర్ నిజంగా మిగిలిపోయినప్పటికీ మనం దీంతో చారు చేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు అయితే వేసేస్తున్నాను. ఈ చారు రెసిపీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంచాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి అది కూడా ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో దీన్ని అయితే కుక్కర్ పెట్టేసిన తర్వాత ఒక 9 విజిల్స్ హై ఫ్లేమ్లో రావాలన్నమాట. అమ్మో లేట్ అయిపోతుంది అని మాత్రం అనుకోవద్దండి, ఈలోగా మీరు ఏం చేయాలో నేను చెప్తాగా. సో ఈ 9 విజిల్స్ వచ్చే లోపల మనం మిగతా మిక్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను కొంచెం పుదీనా తీసుకున్నాను, పుదీనాకి 2 రెట్లు కొత్తిమీర తీసుకుని 3 మిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసాను అనమాట. వీటిని నీట్గా కడుక్కుని మిక్సీ జార్లో వేసుకుని దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేశాను. దీన్ని గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఈలోగా మనకు ఆల్రెడీ రాజ్మా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని ఓపెన్ చేసుకుందాం. చూసారా, నీళ్ళు అస్సలు లేవు, ఇలా బ్రేక్ అవ్వాలి, చాలా మెత్తగా అవ్వాలండోయ్. కొంచెం గట్టిగా ఉన్నా కూడా వీటికి అంత టేస్ట్ ఉండదు అనమాట. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎంత ఆయిల్ అంటే జస్ట్ మనం పోపు దినుసులు ఎన్ని వేసుకుంటామో వాటికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఆయిల్లో ఏం చేయాలంటే మనం మామూలుగా వేసుకునే పోపు దినుసులు, నేనైతే కామన్గా జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు ఇంత సింపుల్గా వేసేస్తానమాట. మీరు ఇంకా శనగపప్పు ఏమైనా వేసుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ రాజ్మా నేను ఉడికించేసాను కాబట్టి దాంట్లో ఏమైనా నీరు ఉంటుందేమో అని నేను ఈ పోపు అయిపోగానే దాన్ని వేసేస్తానన్నమాట. కొంచెం పసుపు వేసుకోండి, మంచి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. పైగా మన రాజ్మా కలర్ కొంచెం నల్లగా ఉంటుంది కదా, సో దాని కలర్ని కొంచెం కవర్ చేయడానికి పనికొస్తుంది అనమాట. దీంట్లో కొంచెం నీరు ఉంది కాబట్టి నేను ఇలా వేశాను. మీరు కావాలంటే ఇందాక మనం వేసాం కదా కొత్తిమీర ఇంకా పుదీనా పేస్ట్, సో ఆ పేస్ట్ కూడా ముందు వేసుకుని తర్వాత రాజ్మా వేసుకోవచ్చు. నేను వాటర్ పోవాలని చెప్పేసి ఇలా వేసుకున్నాను అన్నమాట. దీంట్లో పచ్చివాసన పోయే వరకు కింద వాటర్ లేకుండా, ఆయిల్ కూడా లేకుండా బాగా మనం పెట్టుకున్న
పెనం బాగా డ్రై అయిపోయే వరకు ఉంచుకుని తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్, మీడియం సైజు టొమాటో వేసేసాను అనమాట. మొత్తం వేసుకోవాలండి. నేను కలిపిన తర్వాత మళ్ళీ పైన కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి వేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని నీట్గా తినేయచ్చు అనమాట. ఇది కొంచెం అరగడానికి కష్టం. నేను ఇప్పుడు చేసిన ఈ ఐటమ్ ఖచ్చితంగా 3 పిల్లలకు సరిపోతుందండి. అంటే ఎక్కువగా తినలేరనమాట. ఇది తొందరగా అరగడానికి దీని కాంబినేషన్కి నేను ఇంకొక రెసిపీ కూడా చూపించబోతున్నాను. అదేంటంటే ఇప్పుడు మన పుదీనా టీ తయారీ విధానం అన్నమాట. నేనైతే 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. దీంట్లోకి 1 టీ స్పూన్ టీ పొడి అయితే సరిపోతుంది. ఈ టీ పొడి కూడా వేసేసాక 2 అల్లం ముక్కలు ఫ్రెష్గా ఉన్నవి 2 అల్లం ముక్కలు తొక్కు తీసుకుని వేసుకోండి. ఆ వెంటనే పుదీనా కూడా తీసి వేసుకోవాలన్నమాట. ఈ పుదీనా క్వాంటిటీ ఎలా చెప్పాలబ్బా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అనుకోండి. కానీ ఈ పుదీనా అల్లం కాంబినేషన్లో టీ ఉంటుంది, బ్రహ్మాండం అంతే. ఇలా బాగా మరిగిన తర్వాత మనకు 2 కప్పుల డికాషన్ కాస్త 1 కప్పు అయిపోవాలన్నమాట. అంటే 1 గ్లాస్ అయిపోవాలి. ఇలా 1 గ్లాస్ అయిపోయిన తర్వాత దీంట్లోనే మళ్ళీ ఇంకో గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత మీరు షుగర్ వేసుకుంటే షుగరు, నేనైతే బెల్లం వాడతాను. సో ఈ బెల్లం వేసుకున్నాను అనమాట. ముందే వేసేస్తే టీ డికాషన్లో తేడాలు వచ్చేస్తాయి. సో ఇలా పొంగిన తర్వాత కప్పులోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి మన రాజ్మా గుగ్గుళ్ళు లేదా చాట్ రెడీ అయిపోయిందనమాట. దీని కాంబినేషన్లో నేను తయారు చేసిన పుదీనా టీ కూడా రెడీ అయిపోయింది. ఈ పుదీనా టీ వల్ల బద్ధకం వదలడమే కాదండి, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి మరి. ట్రై చేసి రెసిపీ నచ్చితే తప్పకుండా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.